మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున ప్రత్యేకతగా వందనాలు చెల్లిస్తున్నామండి. మరొకసారి ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. మనం ప్రాముఖ్యమైన అంశాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుని కోసం నేనేం చేయాలి అనే ఈ యొక్క శీర్షికలో నుంచి మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. యేసు కొరకు సాక్షిగా జీవించుట. వాక్య పరిచర్యకు వెళ్ళకముందు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. ఈ వాక్య ధ్యానము నేను ప్రభువా మరొక్కసారి పరిశీలన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించి అనేక మంది నీ చెంతకు నడిపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన అంశము యేసు కొరకు నేను ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి జీవించాలి. ఈ రోజుల్లో క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం అంటే ఎంతో మందికి అంత ఇష్టాన్ని చూపించరు. సాక్ష్యాలు చెప్పమంటే చెప్పడానికి భయపడతారు. యేసయ్య చేసిన వాటికి కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ప్రతి దినము ప్రతి సెకండు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నాడు. దానికోసం మనం సాక్షిగా జీవించాలి. స్వస్థత వల్ల, మేలుల వల్ల, అనేకమైన వాటి వల్ల మనం దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. వాటి కోసం మనం దినదినము దేవుని కోసం సాక్షిగా జీవించాలి. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన వృత్తాంతం మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక సేనాధిపతి, సిరియా దేశం చెందిన సేనాధిపతి, సిరియా దేశానికి చాలా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి, అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి. అయితే అతనికి కుష్టి వ్యాధితో బాధపడుచున్నాడు. ఈ యొక్క సిరియా దేశం చెందిన ఈ యొక్క నయమాను ఒక దినాన్న ఇశ్రాయేలు పట్టణానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఒక చిన్న బాలికను తన ఇంటికి తీసుకుని వచ్చాడు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. అతనికి వచ్చిన కుష్టి వ్యాధి ఎంత మాత్రం తగ్గట్లేదు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అతనికి వైద్యం చేయలేకపోతున్నారు. సమాజంలో కుష్టి వ్యాధి కలిగిన వారు ఉండకూడదు, వెలుపల వారిని పెట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందని ఈ యొక్క సిరియా దేశపు సేనాధిపతి అయినటువంటి నయమాను ఎంతో భయపడుచున్నాడు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నట్టు ఆ యొక్క చిన్నది ఓ దినాన్న అతని పరిస్థితిని చూసి ఈ మాటలు సెలవిచ్చింది. ఏమని సెలవిచ్చిందంటే, ఇదిగో మా ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మీరు స్వస్థత పొందుతారని చెప్పింది. ఎవరు ఆ యొక్క ప్రవక్త అని తెలుసుకుని ఎంతో ప్రయాసపడి ప్రయాణం వెళ్ళాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఈ యొక్క చిన్నది ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రవక్త అయిన ఎలీషా వద్దకు ఆ యొక్క నయమాను ప్రయాణమై వెళ్ళాడు. ఆమె ఇచ్చిన సాక్ష్యం ఎంతో గొప్పది. ఆ సాక్ష్యం విని అక్కడికి వెళ్ళి ఆ ప్రవక్తను కలుసుకున్నాడు. ఆ ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? నీవు ఎంతో దూరం వచ్చావు కదా అని అడగలేదు. యోర్దాను నదిలో 7 మార్లు ములగమని సెలవేగా. ముందు అతడు ఇష్టపడలేదు. తనకు దాసుడు చెప్పాడు. తన దాసుడు చెప్పినట్లుగా 7 సార్లు ములగగా పసిపిల్లవాని యొక్క చర్మాన్ని అతడు పొందుకున్నాడు. దీని అంతటి కారణము, దీని యొక్క బలము ఎక్కడిదంటే ఒక చిన్నది చెప్పిన సాక్ష్యమే దానికి మూలాధారం.
ఆ చిన్నది చెప్పిన సాక్ష్యమే అతనికి స్వస్థత కలిగించింది. ప్రియదేవుని బిడ్డలారా, సాక్షిరూపిగా మనం జీవిస్తే, మన యేసయ్య కొరకు, మన యెహోవా దేవుని కొరకు మన సాక్షిగా జీవిస్తే, నాయమాను ఏ విధంగా అయితే స్వస్థత పొందాడో మనం కూడా అట్టి రీతిగా స్వస్థత పొందుకుంటాం. పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉన్నది. యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. రాబోయే మెస్సయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అనేక మందికి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను చూసిన సాక్ష్యము నా యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన రక్షకుడు, ఆ రక్షకుడని యేసయ్యను మీరు నమ్ముకోండి అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం అనేక మంది యేసయ్య వైపు తిరిగారు. ఒక ఉన్నతమైన సాక్ష్యం ఇస్తున్నాడు, తగ్గింపు కలిగిన సాక్ష్యం. ఎవరి గురించి అంటే యేసయ్యని గురించి. మనం చదువుకుందాం పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న వాక్యం. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనక నుండి వచ్చేవాడు ఇంతకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు ఇప్పుటకైనను నేను యోగ్యుడను కాను అన్న సాక్ష్యాన్ని ఎవరిస్తున్నారంటే యోహాను గారు ఇస్తున్నారు. నమ్మి బాప్తిస్మం పొందిడి రక్షణ పొందుతారని చెప్పిన ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే మెస్సయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి సాక్ష్యము? తగ్గించుకునే సాక్ష్యం. ఆయన చెప్పులు మోయటాకైనా నేను అర్హుడు కాదు, ఆయన పేరు చెప్పుటకు కూడా నేను అర్హుడు కాదు అన్న సాక్ష్యం. దేవుని సంఘములో, సమాజంలో మనం ఎలాంటి సాక్ష్యం కలిగి జీవిస్తున్నాం? హెచ్చింపు సాక్ష్యమా, తగ్గించుకునే సాక్ష్యమా? బాప్తిస్మం ఇచ్చే యోహానులో ఆ గుణలక్షణాలు ఉన్నాయి. తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. తగ్గించుకొని ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే మెస్సయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా మన రక్షకుడైన యేసయ్య గురించి మనకు సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇస్తే మన పక్షాన మన యేసయ్య ఉంటాడు, మన తరపున మన యేసయ్య ఉంటాడు, మనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి గురించి మనం సాక్ష్యం ఇస్తున్నాం? ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నానని. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులు 10వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు గాని తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేని వాక్యం విధంగా సెలవిస్తుంది? తాను హెచ్చించుకున్నవాడు యోగ్యుడు కాడు, తాను తగ్గించుకున్నవాడు దేవుని ఎదుట యోగ్యుడు. ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి మనం జీవిస్తున్నామా? మనల్ని అతిశయించుకోవడం గొప్ప కాదు. మనల్ని మనం తగ్గించుకుని యేసయ్యని గురించి మనము అతిశయిస్తే మన యోగులుగా ఎంచబడతాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే నేను ఫలానది చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశానని ఆ సాక్ష్యం కలిగి ఉంటున్నారు. అయ్యో దేవుడు ఎన్నికలైనట్టు నన్ను ఎందుకు పనికిరానంటే ఈ యొక్క దరిద్రునంటే నన్ను ఈ కార్యాలు చేయడానికి నన్ను వాడుకుంటున్నాడు కదా, ఆయన బట్టే కదా ఈ కార్యాలు చేశానని ఆ మాట కలిగిన సాక్ష్యాలు లేవు ఈరోజు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘం, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు అలా ఉన్నాయి. అందుకే ఇలాంటి వారి గురించి యేసయ్య అంటున్నారు, మీరు ఎంతవరకు మీ గురించి అతిశయించుకుంటున్నారు? మీరు స్వార్థప్రియులు, మీలో అసూయ ఉన్నది కాబట్టి మీరు సాక్షి జీవితాన్ని కలిగి జీవించలేరు. మీరు సాక్షి జీవితాన్ని కలిగి జీవించాలి అంటే మన పరిశుద్ధ లేఖన భాగాలని క్షుణ్ణంగా మనం చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యము రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నికోదేము అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఉన్నాడు. అతను ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట మనం చూద్దాం. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాం, చూచుచున్న దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియా దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక నికోదేము అనే ఆయన చాలా
జ్ఞానం కలిగిన వ్యక్తి, ప్రపంచంలో ఆ రోజుల్లో ఎంతో ఉన్నతమైన అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నికోదేము యేసుక్రీస్తు ప్రభువుని దూరంగా వెంబడిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని అనేకమైన ప్రశ్నలు వేశాడు. ఎలాంటి ప్రశ్నలు వేశాడో తెలుసండి? ఒకడు రక్షింపబడాలంటే ఏం చేయాలని యేసయ్యను అడిగితే, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిస్మం తీసుకుంటేనే కానీ వాడు రక్షింపబడాలని చెప్పిన సాక్ష్యాన్ని విని నికోదేము దేవునికి మరింత దగ్గరయ్యాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట, లాస్ట్ మాట, మేము ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు అంగీకరించలేరు. ఏంటా సాక్ష్యము? నీవు నమ్మి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను నువ్వు రక్షణ పొందాలి, అలా పొందితేనే నువ్వు రక్షింపబడతావు అన్న సాక్ష్యాన్ని మీలో కొంతమంది అంగీకరించలేరు అని యేసయ్య నికోదేముతో చెప్పినప్పుడు రహస్యంగా యేసయ్యని వెంబడిస్తున్నట్టు ఆయన మౌనమైపోయాడు. ఈరోజు చాలామంది ప్రముఖమైన వ్యక్తులు యేసు యొక్క సాక్ష్యాన్ని విని పరిశుద్ధ గ్రంథాన్ని చదివి బాప్తిసం తీసుకుని రహస్యంగా బాప్తిసం తీసుకుంటున్నారు, రహస్యంగా యేసయ్యని వెంబడిస్తున్నారు. ప్రపంచంలో చాలామంది యేసుని అంగీకరిస్తున్నారు, కానీ బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నారు. నికోదేముల వలె రహస్యంగా వారి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నట్టు మనము ఇతరులకి సాక్షిగా ఉండటం కాదు, క్రీస్తు కొరకు, ఇతరుల కొరకు, అందరి కొరకు, దేవుని నామం కొరకు సాక్షులుగా మనం జీవించాలి. దీని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం క్షుణ్ణంగా చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తులైన పౌలు గారు ఇకోనియాలో బోధిస్తుండగా ఆ బోధ విన వారిలో యూదులు గ్రీకు దేశస్థులు విశ్వసించిరి, కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 వర్గాల వారు ఉన్నారు. యూదులు, గ్రీకు దేశస్థులు, అన్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వాక్యం విన్నారు. వాక్యం విని ఆ కృపగలని యెహోవా దేవుని యొక్క గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఎంతో శ్రద్ధగా విన్నారు. విని యేసయ్య పాదాలకి చెంతకు చేరాలని ఆసక్తి కలిగి జీవించారు. ఎవరి గురించి సాక్ష్యం వాళ్ళని ఆకర్షించుకుంది? యేసయ్యని గురించిన సాక్ష్యం. ఆ సాక్ష్యంలో స్వార్థం లేదు, యేసయ్య సాక్ష్యంలో అసూయ లేదు. అది ఆ సాక్ష్యం ద్వారా మన హృదయాలు దేవుని చెంతకి నడిపిస్తాయి. ఈ 3 వర్గాల వారు ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 31వ వచనం ఉన్న వాక్యం. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారప్పుడు ప్రజలెదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత అనేక మంది కనపడ్డారు. 40 దినాలు పునరుద్ధానమైన అనంతరము 40 దినాలు అనేక మంది కనపడ్డారు. కొంతమంది ఆయన గుర్తించలేదు, కొంతమంది ఆయన గురించి తెలుసుకుని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అన్ని దినాలు వాళ్ళతో సంచరిస్తుంటే కొంతమంది ఆసక్తి లేదు, వాళ్ళు సరిగ్గా పరిశీలన చేయలేదు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారా, యెహోవా దేవుడా, ఆయన అసలు పరిశీలన చేయటం మానేశారు. మరి కొంతమంది ఆ 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు వారితో కనిపించినప్పుడు అవును ఈ యేసయ్య మాతోనే ఉన్నాడు అని అనేక మందికి బహిరంగంగా సాక్ష్యం ఇచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని సంగమా, యవనస్తులారా, యవన ప్రాలంలో ఉన్న యవన బిడ్డలారా, మీరు ఒకటి గమనించాలి. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నీ జీవితాలు మరింత ఆనందం కలుగుతున్నది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు వారితో కలిసినప్పుడు పునరుద్ధానము చెందిన తర్వాత అనేక మందికి వారు కనపడ్డారు, అనేక మంది చూశారు. చూసి వారు ఎంతో ఆనందించారు. ఆనందించడమే కాకుండా వారు సంతోషించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. నీవు నీ జీవితము
దేవునికి సమర్పించుకున్నప్పుడు యేసయ్య నీ పక్షాన ఉంటాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉండగా నీ ఇతరులకి సాక్ష్యం ఇచ్చుటకు ఏమాత్రము నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం నువ్వు భయపడవసరం లేదు. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అనేక మంది ఎన్నో శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు. ఇరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలకిస్తానన్నారు. అలాంటి హృదయంతో యేసయ్య గురించి బోధించాలని అనేక మంది ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి బోధించారు, కొన్ని కష్టాలు అనుభవించారు. చరిత్రలో వ్యాలంటైన్స్ అనేవారు ఒక ప్రాంతానికి వెళ్ళి వారు యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎన్నో దినాలు అక్కడ గడిపారు. 1200 సంవత్సరాలు, ప్రసూన ప్రాకంగా 1260 దినములు, అనగా 1260 సంవత్సరాలు వారు అరణ్యంలో దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వారు ఒక గ్రూప్ మెయింటైన్ చేశారు. వారు గ్రూప్ అంతా ఒక అరణ్యంలోకి వెళ్ళి, సంఘం అంతా ఒక అరణ్యంలో ఉన్నది. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే రక్షకుడైన యేసయ్యని గురించి వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఓ పక్క నుంచి మరి పోప్ సామ్రాజ్యానికి లేకపోతే పోప్ అధికారులకు సంబంధించిన వారు సైన్యము వారిని ఏదో రకంగా లేకుండా చేయాలని వారి కోసం దాడిస్తున్నప్పటికీ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. అంత గొప్ప ఉన్నది యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటంలో. యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటంలో దేనికి భయపడ అవసరం లేదు. బలపరచువాడు ఆయనే, ధైర్యపరచువాడు కూడా ఆయనే. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 11వ వచనంలో, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచి ఉండి, ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగో సాక్ష్యమిచ్చుతావో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదిగా చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. నీవు యెరూషలేములో ఎలాంటి సాక్ష్యం ఇచ్చావో ఒక రోమా పట్టణంలో కూడా వెళ్ళి సువార్తను ప్రకటించు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తావంటే నా గురించి సాక్ష్యమే. పౌలు గారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం పొందుకున్నారు అన్న సాక్ష్యం. మొట్టమొదటిసారిగా ఆయనందు విశ్వసించిన వారు తప్పకుండా శ్రమల్లోనూ కష్టాల్లోనూ ఆయన లేపుతాడని సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. కలవరు సిలువలో మరణించినంటి ఆ యొక్క రక్షకుడైన యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి సాక్ష్యం ఇస్తున్నంటే ఆయన రోమా పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. సాక్ష్యం ఇస్తున్నాడు యేసుని గురించి. ఎలాంటి సాక్ష్యం ఇది అంటే యేసయ్య రక్షకుడని, యేసయ్య నిజమైన దేవుడని సాక్ష్యం ఇస్తున్నాడు. రోమా పట్టణము ఎంతో అభివృద్ధి చెందిన పట్టణం. అన్ని వర్గాల్లోనూ, బిజినెస్లోనూ, వ్యాపారంలోనూ, ఎంతో సిరి సంపదల్లో కూడా రోమా పట్టణము ఎంతో అభివృద్ధి చెందింది. అలాంటి అభివృద్ధి చెందిన పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అంటే ఈజీ అయిన పని కాదు, కష్టమైన పని. అలాంటి ప్రాంతానికి వెళ్ళి, రోమా పట్టణానికి వెళ్ళి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం వల్ల అక్కడ ఇంచుమించు 1500 మంది యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టారు. ఇది ఒక చరిత్ర. ప్రియదేవుని బిడ్డలారా, ఈ చరిత్ర విన్నప్పుడు ప్రపంచమంతా భయపడిపోతుంది. ఎక్కడ చూసిన యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, వేరే మతాల గురించి ఎవరో సాక్ష్యం ఇవ్వట్లేదని భయపడిపోతున్నారు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతా దేనో దాని గురించి భయపడిపోతున్నారు. యేసుని గురించి సాక్ష్యం అంటే భయపడిపోతున్నారు. యేసుని గురించిన వార్తలు ప్రచారం అవుతుంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ సాక్ష్యంలో, యేసయ్యని గురించిన సాక్ష్యంలో గొప్ప శక్తి ఉంది. దాన్ని ఎవరూ ఆపలేరు. ఒకవేళ ఆపుదామని ప్రయత్నం చేసినా అది ఒకవేళ ఒక దైవజనుడి వల్ల ఆగిపోతే మరొక దైవజనుడు వాడుకుంటాడు. ఒక వ్యక్తి వల్ల ఆగిపోతే మరొక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. అలాగా ఈ యొక్క యేసయ్యని గురించిన సాక్ష్యము ఏమాత్రం ఆగిపోదు. పరిశుద్ధ లేఖన భాగాలను మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 5వ వచనంలో, సీలాయు తిమోతియు మాసిదోని నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందును ఆతుత గలవాడే యేసు క్రీస్తు యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.
ప్రియా దేవుని బిడలారా, అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియా అనే పట్టణానికి వెళ్ళి ఉన్నారు. ఇంకా అనేకమైన పట్టణాలకు వెళ్ళారు. దేవుని యొక్క వాక్యం చెప్పటమే కాకుండా యేసు క్రీస్తుని గురించి దృఢముగా సాక్ష్యము చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాం యేసయ్య గురించి. గట్టిగా ఇస్తున్నామా? బలంగా? మన సాక్ష్యము ఏదో 2 మాటలతో అని అంటే అయిపోయిందా? పౌలు గారు ఇచ్చే సాక్ష్యం ఎంతో బలమైన సాక్ష్యం. దానికి అంతము లేదు. గట్టిగా చెప్పాడు, బలంగా చెప్పాడు, యేసే రక్షకుడని. అలాంటి సాక్షిగా నువ్వు జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారు దీనిలోనే కాదు, అనేక పరిణామాల్లో అనేక ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుని గురించి బలమైన సాక్షిగా అతడు జీవించాడు. మనం నమ్మాలి, నమ్మి విశ్వసించాలి, ఇతరులకి సువార్తను ప్రకటించాలి. మనం నమ్మటము, దాని గురించి దాని గురించి మనం సాక్షిగా మనం జీవించాలి. అలాంటి సాక్ష్యం కలిగి జీవించినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. దీనికి వాక్య విధంగా సెలవిస్తుంది. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 22-23 వచనంలో ఇక్కడ 2 వర్గాల మనుషులు ఉన్నారు. ఆ 2 వర్గాల వారు ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారంటే, యోధులు సూచక్రియలను చూస్తున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. మేమైతే క్రీస్తుని గురించి, క్రీస్తు మృత్యుంజయుడైనని, ఆయన పునరుద్ధానం పొందాడని మేము సాక్ష్యం ఇస్తున్నామని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రియా దేవుని బిడలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, గ్రీకు దేశస్తులు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? వారి జ్ఞానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యూదుల దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, సూచక్రియలు చూపించమంటున్నారు. యూదుల దగ్గర ఏం సూచక్రియలు కావాలంటే, మెస్సయ్య అన్నవాడు రాజుగా రావాలి కదా, ఒక దరిద్రుడిగా రాకూడదు అని వారు ఆ తలంపులు కలిగి ఉన్నారు. మరి ఈ గ్రీకు దేశస్తులేమో ఎంతసేపు వారు ఏదో ఒకటి కనుగొనటం, లేకపోతే ఏదో కొత్త విషయాన్ని తీసుకురావటం, దేనో దాని గురించి చెప్పటం, ఇక్కడ జ్ఞానం ఉంది, అక్కడ జ్ఞానం ఉందని ప్రకటిస్తూ మొదలు పెడుతున్నారు. అయితే పౌలు గారు అంటున్నారు, మేము మృత్యుంజయుడైనంటే యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యము అన్నిటికంటే బలమైంది, మీ జ్ఞానం కంటే బలమైంది, మీ సూచక్రియ కంటే బలమైనది అన్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏం మాట్లాడకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి సాక్షి కలిగి జీవిస్తున్నాం? అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘానికి వెళ్ళారు. ఆ సంఘం పేరు కొరింథీ సంఘం. ఆ కొరింథీ సంఘానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. వారెవరో పునరుద్ధానం అంటే ఏంటో తెలియదు, దాన్ని ఎప్పుడూ నమ్మలేదు, దాటి అందు విశ్వాసం వారికి లేదు. అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఏం సాక్ష్యం అంటే, యేసయ్యను గురించి, మృత్యుంజయుడైన యేసయ్యను గురించి, మరణాన్ని జయించిన యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వగా వారందరూ ఆ యొక్క పునరుద్ధానం గురించి విశ్వసించి అపోస్తలుడైన బోధల యందు వాటి యందు తిరిగి ఉన్నారు. ప్రియ సంఘం, మీరు కూడా అటు రీతిగా యేసయ్య యొక్క సాక్షి కొరకు మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షాన అనేకమైన కార్యాలు చేస్తాడు. మనం విడిచిపెట్టేవాడు కాదు. యేసయ్య యొక్క సాక్షి కొరకు జీవించిన వారిని పైకి ఎత్తుతాడు తప్ప వారు ఎప్పుడు కిందకే వెళ్ళరు. కిందకి వెళ్ళే స్థితికి వారు రారు. ఉన్నతమైన స్థితిలో ఆయన లేపి అత్యున్నతమైన స్థాయిలో వారిని ఉంచడానికే మన యేసయ్య ఉన్నారు. మన యేసయ్య మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, అంతం వరకు మనల్ని నడిపించేవాడు. ఆయన కొరకు మన సాక్షిగా జీవిస్తే మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని సంరక్షిస్తాడు. అటు రీతిగా జీవించుటకు దేవుని యొక్క సహాయము మనకు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్.